నమస్తే వి హెల్త్ కి స్వాగతం. సో మనం చూసుకున్నట్లయితే చిన్నపిల్లల్లో స్ట్రెస్ డిప్రెషన్ ఉంటాయా ఉండవా, ఒకవేళ ఉంటే వాళ్ళకి సంబంధించిన కేరింగ్ ఎలా ఉండాలి అనే విషయాలన్నిటికీ సంబంధించి మనతో మాట్లాడడానికి లైఫ్ కోచ్ అండ్ థెరపిస్ట్ డాక్టర్ సహారా మేడం గారు ఉన్నారు. సో మేడం అడిగి క్లియర్ గా తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే. ఓకే మేడం, అసలు పిల్లల్లో డిప్రెషన్ ఉంటుందా, ఉంటే ఎలా ఉంటుంది? తప్పకుండా ఉంటుంది పిల్లల్లో డిప్రెషన్. వాళ్ళకి యాక్చువల్లీ పిల్లల్లో డిప్రెషన్ ఐడెంటిఫై చేయడం ఇంకా కష్టం పెద్దవాళ్ళకంటే. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోగలరు, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోగలరు. వాళ్ళకి చిరాకుగా ఉంటే అది కనిపిస్తుంది బయటికి, లేకపోతే స్ట్రెస్గా ఉంటే బయటికి కనిపిస్తుంది. పిల్లలు అంత తొందరగా కనిపించదు వాళ్ళలో. సో వాళ్ళతో మాట్లాడుతూ నాన్న ఏం జరిగింది, ఎలా జరిగింది, నీ రోజు ఎలా ఉండింది, లేకపోతే డ్రాయింగ్స్తో యాక్చువల్లీ సైకాలజిస్ట్ అలాంటి థెరపిస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళకి డ్రా చేయమంటాము, వాళ్ళకి స్టోరీస్ చెప్తాము. ఆ స్టోరీస్ చెప్పడంలో వాళ్ళు బయటపడతారనమాట. సో వాళ్ళకి డిప్రెషన్ ఉందా లేదా అన్నది కనుక్కోవడం కొంచెం కష్టమే, కానీ ఉంటుంది. కొన్ని కేసెస్లో ఉంటుంది. అది కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. దానికి ఏదైనా పరిష్కారం చూడడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళడానికి ప్రధాన కారణాలు ఏమిటైనా ఉన్నాయా మ్యామ్? చాలా ఉన్నాయి. ఒకటి, వాళ్ళకి కావాల్సిన ఎఫెక్షన్ దొరకట్లేదు అని వాళ్ళకు ఫీలింగ్ ఉంటుంది. కొన్నిసార్లు పేరెంట్స్ ఎఫెక్షన్ ఇచ్చినా వాళ్ళకి కొన్నిసార్లు నాకు అది సరిపోవట్లేదు, నాకు ఆ లవ్ ఆ ఎఫెక్షన్ సరిపోవట్లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది. అంటే వాళ్ళపైన ఎక్కువ అటెన్షన్ ఉండాలని వాళ్ళ కోరిక. పేరెంట్స్ వాళ్ళ బెస్ట్ చేస్తుంటారు, కానీ పిల్లలకి అది సరిపోనట్టు ఉంటుంది కొన్నిసార్లు. అదొక ప్రాబ్లం అయి ఉండొచ్చు. లేకపోతే సిబ్లింగ్ రైవల్రీ అంటారు. ఇప్పుడు మా అక్కని బాగా చూస్తారు మా నాన్న నాకంటే, లేకపోతే మా చెల్లెల్ని చూస్తారు, మా అమ్మ మా తమ్ముడిని చూస్తారు అన్న టైప్లో ఆ ఫీలింగ్ ఉంటుంది. దానివల్ల కూడా వాళ్ళకి కొన్నిసార్లు సైలెంట్గా అయిపోవడము, డిప్రెస్గా అయిపోవడము, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. డిప్రెస్డ్గా ఉండడానికి చాలా తేడా ఉంది. డిప్రెషన్ అంటే ఒక కండిషన్లా మారుతుంది. అది కాన్స్టెంట్గా డిప్రెస్డ్ ఫీలింగ్ అంటే మీకు నాకు కూడా రోజు ఏదో ఒక డిప్రెస్డ్ ఫీలింగ్ రావచ్చు. అరే ఇది ఇలా జరగలేదు, అదొక 2 days 3 days ఉంటే పర్వాలేదు. దానికంటే ఎక్కువ ఉంటే అది డిప్రెషన్ అయిపోయినట్టు. సో డిప్రెస్డ్గా ఉండడానికి డిప్రెషన్కి చాలా తేడా ఉంది. సో ఆ టైంలో మనకి వాళ్ళకి డిప్రెషన్ ఉందా లేకపోతే డిప్రెస్డ్గా ఉన్నారా అని చూసుకొని దాన్ని బట్టి మనం ఒక పరిష్కారం చూసుకోవాలి దానికి. ఓకే, సో పేరెంట్స్ పిల్లల ముందు అంటే కోప్పడకుండా ఉండడం కోసం, వాళ్ళని హద్దులో ఉంచడం కోసం ఏమైనా చేస్తే బాగుంటుందా? కోప్పడాలండి, ఎక్కడ కోప్పడాలో అక్కడ కోప్పడాలి. ఎందుకంటే నేను మామూలుగా ఎగ్జాంపుల్ ఇస్తుంటాను, కానీ ఎక్కువగా చేయకూడదు. ఇప్పుడు ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు అనుకోండి, 3-4 years అబ్బాయి, అతను సాకెట్లో చేయబెడుతుంటాను. మనము నాన్న వద్దు అంటే మళ్ళీ వెళ్ళి సాకెట్లో చేయబెడతాడు, సాఫ్ట్గా చెప్తే. ఎందుకంటే అర్థం కాదు, అదేదో ఒక ఆటలా అయిపోతుంది. నేను చేయబెడుతున్నాను, నాన్న వద్దంటున్నారు, అమ్మ వద్దంటుంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఏమవుతుంది సాకెట్లో చేయబెడితే అన్నది అతనికి తెలియదు, కానీ పెడితే ఏమవుతుందని తెలుసుకోవాలని ఉంటుంది. కానీ తెలుసుకోవడంలోనే చాలా పెద్ద ప్రమాదం మనకి. అది మనము అలౌ చేయకూడదు కదా. సో కొన్ని విషయాల్లో డెఫినెట్గా అలా స్ట్రిక్ట్గా ఉండడము చాలా ఇంపార్టెంట్. కొన్ని విషయాల్లో మనం లీనియన్స్ ఇవ్వాలి, కానీ ప్రతి విషయానికి మనము వాళ్ళని ఇరిటేట్ చేస్తూ ఉంటే, లేకపోతే వాళ్ళకి ప్రతిసారి వాళ్ళని కోపడి ఇలా చేయట్లేదు, నువ్వు అలా చేయట్లేదు అని మాట్లాడుతుంటే వాళ్ళకు కూడా సాడ్నెస్, డిప్రెషన్ వచ్చేస్తుంది. మేడం, మనం ఇప్పుడు చూసినట్లయితే తరచూ కొంతమంది పిల్లలకి కోపం, చిరాకు ఎక్కువ వస్తుంటుంది. సో ఇలాంటి పిల్లలకి ఏమైనా సమస్య ఉన్నట్లా? మనం అది తెలుసుకోవాలి. కొంతమందికి నేచర్ అలానే ఉంటుంది, చిరాక మనం లేకపోతే అలా మొహం అలానే పెట్టుకొని ఉంటారు, వాళ్ళు సీరియస్గా ఉంటారు చూడ్డానికి, కానీ వాళ్ళకి సాడ్నెస్ అన్నది ఉందా లేదా అన్నది మనకు తెలీదు. ఓకే, అందుకని మనం కనుక్కోవాలి, వాళ్ళతో మాట్లాడుతూ కనుక్కోవాలి ఏం జరిగింది, ఎందుకు అలా ఉన్నావు. మామూలుగా హ్యాపీగా ఉండే చైల్డ్ అయితే వాళ్ళు చిరాక్గా ఉంటే, లేకపోతే వాళ్ళు మొహం మార్చుకొని కూర్చుంటే అప్పుడు మనకు తెలుస్తుంది. మామూలుగానే వాళ్ళ మొహం అలా ఉంటే, మామూలుగా సైలెంట్గా ఉండడము, లేకపోతే ఇలా స్టేర్ చేయడము, వాళ్ళకి న్యాచురల్గా అలా ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు మనకి అంటారు కదా 5 fingers ఉన్నాయి, 5 fingersకి ఒక్కొక్క ఫింగర్కి తేడా ఉంటుంది. అలానే మనం పూలను చూస్తే 5 petal flowers కూడా, సింపుల్ 5 petal flowers కూడా చూస్తే దాంట్లో ఆ డిజైన్ వేరే ఉంటుంది, లేకపోతే ఒక్క పెటల్ ఉండదు కొన్నిసార్లు.
సో మన పిల్లల్లో కూడా అలానే ఉంటుంది. వాళ్ళకి మూడ్స్ వేరేగా ఉంటాయి, వాళ్ళకి పుట్టుకతోనే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. ఇంటెలిజెన్స్ ఎలా వస్తుందో అలానే ఒకలాగా వాళ్ళకి క్వైట్గా ఉండడం కూడా అది ఇంట్రోవర్టెడ్ అంటాం మేము. మేడం అది పేరెంట్స్ నుంచి కూడా రావచ్చా? అంటే కొంతమంది పేరెంట్స్ చాలా సైలెంట్ గా ఉంటారు, సో మీ మమ్మీ లాగే నువ్వు కూడా ఉన్నావు, మీ డాడీ అవును, అది జెనెటిక్గా కూడా ఉండొచ్చు, లేకపోతే చూసి నేర్చుకోవడం కూడా అయ్యి ఉండొచ్చు. అంటే మామూలుగా వాళ్ళు చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, అబ్జర్వ్ చేసి నేర్చుకున్న ఇది కూడా అయి ఉండొచ్చు. సో అది మనం తెలుసుకోవాలి అది ఎలా వచ్చింది వాళ్ళకి అని. సో మనం సైలెంట్గా ఉండి వాళ్ళని హ్యాపీగా ఉండడము, ఎక్స్ప్రెస్ చేయడం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయడం అది అవ్వదు. ఎందుకంటే వాళ్ళ ఎన్వైరన్మెంట్లో ఎలా ఉందో వాళ్ళు అలానే ప్రవర్తిస్తారు. ఇంకోటి వాళ్ళకి చుట్టుపక్కల అందరు ఎలా మాట్లాడుతున్నారు అనేది చూసుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఇళ్ళలో కొంచెం కలకల ఉంటుంది, సౌండ్స్ ఉంటాయి, బాగా మాట్లాడతారు, పెద్దగా మాట్లాడతారు, చిన్న మాట్లాడడం రానే రాదు వాళ్ళకి. సో అలాంటి ఇంటి నుంచి వచ్చిన పిల్లలు కొంచెం ఎక్కువగా మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళకి అలవాటు. ఓకే, ఎవరైతే వాళ్ళ ఇంట్లో సైలెంట్గా ఉంటారో, ఎక్కువ పని చేసుకోవడము, క్వైట్గా డాడ్ కంప్యూటర్లో, మదర్ కంప్యూటర్లో, లేకపోతే వాళ్ళు ఎక్కువ మాట్లాడకపోవడము, డిన్నర్ టైంలో క్వైట్గా తినడము, అటెన్షన్ ఇస్తున్నారు, కానీ వాళ్ళ నేచర్, వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే చాలా క్వైట్గా ఉంటారు. అలాంటి ఇంటి నుంచి ఆ బాబుని కానీ అమ్మాయిని కానీ నువ్వు బ్రైట్గా ఉండాలి, నువ్వు ఎక్కువ మాట్లాడాలి, నువ్వు నవ్వుతూ ఉండాలి అని అంటే వాళ్ళకి రాదు, ఎందుకంటే వాళ్ళు అవే చూసి నేర్చుకుంటారు కదా. మేడం మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే స్ట్రెస్, డిప్రెషన్, సో ఈ రెండు ప్రజెంట్ రాజ్యాన్ని ఏలేస్తున్నాయి ఈ లోకంలో చాలా మందిని. సో ఈ స్ట్రెస్ వల్లనే ఈ డిప్రెషన్, దీని యొక్క రూపాంతరమే డిప్రెషన్ అంటారా? స్ట్రెస్ యొక్క రూపాంతరమే డిప్రెషన్ అంటారా? అవును, యాక్చువల్లీ స్ట్రెస్ కలగడం వల్లనే, కాన్స్టెంట్గా స్ట్రెస్ కలగడం వల్లనే డిప్రెషన్ వస్తుంది ఎవరికైనా, పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ. కాన్స్టెంట్గా ఏ విషయంలో అయినా, ఇప్పుడు చదువులు, స్టడీస్ తీసుకుంటే లెట్స్ సే 5th క్లాస్ నుంచి 4th వరకు బాగానే చదివాడు అబ్బాయి, 5th నుంచి కొంచెం ఎగ్జామ్స్ ఇవి పర్సెంటేజెస్ చూడడం మొదలెడతారు, అన్ని ప్రమోషన్స్ డిఫికల్ట్ అయిపోతాయి, ఎందుకంటే తొందరగా పబ్లిక్ ఎగ్జామ్, ఇంకా ఒక 5 yearsలో పబ్లిక్ ఎగ్జామ్ అంటే వాళ్ళు ట్రైన్ చేయడం మొదలెడతారు కదా అలా. సో దానివల్ల స్ట్రెస్ పెరుగుతుంది కొన్నిసార్లు. ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను, ఈ అబ్బాయికి స్ట్రెస్ పెరిగింది అనుకుందాం స్టడీస్లో, కాన్స్టెంట్గా అదే స్ట్రెస్ ఉందనుకోండి, ఒక 3 months 4 months ఆ స్ట్రెస్, నువ్వు చదవట్లేదు అని టీచర్స్ చెప్పడము, నిన్ను ఎలా చదివించాలని చూడడము టీచర్స్, లేకపోతే ఇంట్లోనే వాళ్ళ పేరెంట్స్ చూడడము, నేను ఎలా చదివించాలి, నువ్వు ఎందుకు చదవట్లేదు అని క్వశ్చన్స్ అడగడము, అతని స్కోర్స్ తక్కువ ఉండడము, ఇవన్నీ చూసి 3 months పాటు ఆ ఫీలింగ్ ఉండిపోతే అది డిప్రెషన్లోకి మారొచ్చు. ఓకే, అది డిప్రెషన్లోకి మారిందంటే అదొక మూడ్ వేరేగా అయిపోతుంది, వాళ్ళది సాడ్గా ఉంటారు కాన్స్టెంట్గా, లేకపోతే ఆలోచనలో ఉంటారు, వాళ్ళు ఇంకా పర్ఫామ్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళ ఫోకస్ స్టడీస్ మీద లేకుండా అయ్యో నా పరిస్థితి ఇది అని అలా చేంజ్ అయిపోతుంది. సో వాళ్ళు చదువుకోలేరు అనమాట. ఈ రెండు కూడా పిల్లల్లో ఉండే అవకాశం ఉంటుందా మ్యామ్? తప్పకుండా, అడల్ట్స్లో ఎలా ఉంటుందో పిల్లల్లో కూడా అలానే ఉంటుంది. పిల్లల్లో అది కనుక్కోవడం, మనం ఐడెంటిఫై చేయడం చాలా 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 కష్టం, ఎందుకంటే అడల్ట్స్ చెప్పుకోగలరు, పిల్లలు చెప్పుకోలేరు కాబట్టి. సో మనం చూసినట్లయితే ఈ డిప్రెషన్ కాస్త పిల్లల మెదడుపై ఏమైనా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయా? చాలా అంటే కాన్స్టెంట్ డిప్రెషన్ వల్ల వాళ్ళకి, ఎవరికైనా కానీ అడల్ట్స్లో కూడా సడన్గా హెల్త్ ఇష్యూస్ రావడము, సడన్గా వీక్నెస్ రావడము, లేకపోతే కాన్స్టెంట్ హెడేక్స్ రావడము, లేకపోతే అసిడిటీ రావడము, స్టమక్ బర్న్స్ రావడము, లేకపోతే ఫీవర్స్ వస్తుంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ టెస్ట్ చేయించుకుంటే ఏం లేదని చెప్తారు, కానీ కాన్స్టెంట్గా ఇవే రిపీట్ అవుతుంటాయి వాళ్ళకి. అది స్ట్రెస్ వల్ల అవుతుంది. స్ట్రెస్ వల్ల అయ్యి ఆ డిప్రెస్ స్టేట్లోకి వెళ్ళిపోగానే అది ఒక సెట్ లాగా అయిపోతుంది. ఓహో, ఈ ఆలోచన వచ్చింది, ఆటోమేటిక్గా మనకి ఇలా జరిగిపోతుంది బాడీలో అని. ఓకే, దీనికి సొల్యూషన్ ఏమంటారు మ్యామ్? సొల్యూషన్ ఏంటంటే, ఫస్ట్ స్ట్రెస్, దేనివల్ల స్ట్రెస్ వస్తుంది అనేది కనుక్కోవాలి. సెకండ్, అది ఆ బాబు అమ్మాయి డిప్రెస్డ్గా ఉన్నారా లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయారా అని కనుక్కోవాలి. ఈ స్ట్రెస్సే ఒక 1-2 weeks ఉంటే పర్వాలేదు, ఇది 3 weeks దాటితే డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఓకే, 3 weeks తర్వాత ఆ పీరియడ్లో మనం తెలుసుకుంటే ఖచ్చితంగా డిప్రెషన్కి టెస్ట్ ఉంటాయి,
చిన్నపిల్లలకు చేసే వేరే ఉంటాయి, అడల్ట్స్కి వేరే ఉంటాయి. అప్పుడు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలన్నమాట. మా లాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మేము చెప్తాం, ఇలా ఉంది, ఏం బాబు పరిస్థితి ఇలా ఉంది, లేకపోతే పాప పరిస్థితి ఇలా ఉంది, దానికి పరిష్కారం ఇలా ఉంటుంది, మేము ఇలా చేస్తాము అని చెప్పుకోవాలి. ఓకే మేడం, కొన్ని ఫుడ్స్ ద్వారా కూడా స్ట్రెస్ తగ్గించుకోవచ్చు అని అంటుంటారు. ఇది కూడా పిల్లలకు కూడా ఇది వర్తిస్తుందా? వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు మంచి చాక్లెట్స్ కానీ ఏదైనా ఫుడ్ ఐటమ్స్ మెగ్నీషియం లెవెల్స్ ఉన్నవి ఇచ్చేసి సో వాళ్ళని కొంచెం మనం చేంజ్ చేసే అవకాశాలు ఏమైనా ఉండొచ్చా? సో డెఫినెట్గా D3, B12 మెగ్నీషియం తక్కువగా ఉంటే వాళ్ళకి కాస్త డిప్రెషన్ రావడము ఇలాంటివి కొంచెం తెలుస్తుంది మనకి. కానీ అది చాక్లెట్స్తో ఇలాంటి ఫుడ్స్తో సాల్వ్ అయ్యే ఇది కాదు, అండ్ ఓవర్ నైట్ సాల్వ్ అవ్వదు. ఈరోజు అబ్బాయికి ఇలా ఉంది, ఈరోజు నేను చాక్లెట్ ఇచ్చేసాను, లేకపోతే ఏదో ఒక హెల్త్ ఫుడ్ ఇచ్చేసాను, ఒక సప్లిమెంట్ ఇచ్చేసాను, ఈ రోజుకి మారిపోతుంది, రేపు మారిపోతుంది అన్నది ఉండదు. ఎందుకంటే దాంట్లో మూడ్ కరెక్షన్ అన్నది చేయాలి. మైండ్ థాట్ కరెక్షన్, ఇమోషనల్ రెగ్యులేషన్ అంటాం మేము. అవి రెండు కరెక్ట్ చేస్తేనే వాళ్ళకి అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ D3 లెవెల్స్ తక్కువ ఉంటాయి, ఇప్పుడు అసలు చాలామంది పిల్లలకి సన్లైట్ లేదని చాలామంది పిల్లలకి డిప్రెషన్ వచ్చేస్తుంది, అది న్యాచురల్గా వస్తుంది. సో మీరు చూస్తే కోల్డ్ ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి యూఎస్లో కొన్ని ప్లేస్లో, అదర్ కంట్రీస్లో, మనకి నార్త్ ఇండియాలో ఉన్నవి సిక్కిం అలాంటి ప్లేసెస్లో ఎక్కడైతే సన్లైట్ ఎక్కువ ఉండదో అలాంటి ప్లేసెస్లో మనకి చూస్తే ఎక్కువ మంది ఇలాంటి వాటికి లోన్ అవుతుంటారు. టీచర్స్ అండ్ పేరెంట్స్ ఇద్దరు కలిసి పిల్లల యొక్క ఒత్తిడిని తగ్గించడానికి ఏమైనా చేయొచ్చా? ఒకవేళ చేస్తే ఎలాంటి చేయాలి కొంచెం చెప్పండి మ్యామ్. షూర్. ఇప్పుడు మేము కూడా టీచర్స్కి చేసిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. క్రియేటివ్ డిసిప్లిన్ ఎలా చేయాలి, వాళ్ళకి ప్రెషర్ పెట్టకుండా, ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా మేము చేస్తున్నాము. థెరపిస్ట్ ఇన్ లైఫ్ కోచ్ వీ డూ దీస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆల్సో. సో దాంట్లో మేము టీచర్స్కి ఏం నేర్పిస్తామంటే డిప్రెషన్ కలగకుండా, లేకపోతే స్ట్రెస్ ఎక్కువ ఇవ్వకుండా వాళ్ళకి నేర్పించడం ఎలా. కొంతమంది పిల్లలు ఉంటారు, ఓకే ఆ ఎగ్జాంపుల్లో తీసుకుంటే ఎవరికైనా డ్రాయింగ్ రాకపోతే, డ్రాయింగ్ రాదు, ఈ అబ్బాయికో ఈ అమ్మాయికో డ్రాయింగ్ రాదు, కానీ అది ఇంపార్టెంట్ క్లాస్లో ఆ డ్రాయింగ్ క్లాస్ అనేది ఉంటుంది, వాళ్ళు చేయలేరు. సో ఆ ఆర్ట్ ఫామ్ రావట్లేదు, వాళ్ళు ఏం చేయగలరు? తబలా వాదించగలరా, లేకపోతే వాళ్ళకి స్కల్ప్టింగ్ అనేది వస్తుందా, ఇలాంటివి చూసి వాళ్ళకి ఆ సప్లిమెంట్స్ ఇవ్వచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడు CBSE కరిక్యులంలో ఈ చేంజ్ వచ్చింది. మ్యాథ్స్ నాకు నచ్చట్లేదు, మ్యాథ్స్ నేను చేయలేకపోతున్నాను అని అనుకోవడం వేరే, మ్యాథ్స్ నిజంగా రాకపోవడం వేరే. సో ఈ ఒకవేళ నాకు నచ్చట్లేదు అంటే ఇట్స్ జస్ట్ అ క్వశ్చన్ ఆఫ్, లేదు నాన్న ఇది చదివి తీరాలి, ఇది ఇట్స్ పార్ట్ ఆఫ్ ద కరిక్యులం. కానీ నేను ఎంత ట్రై చేసినా నాకు మంచి స్కోర్స్ రావట్లేదు, నేను ఎలా నేర్చుకున్నా నేను మర్చిపోతున్నాను, కానీ లాంగ్వేజెస్లో నా మైండ్ షార్ప్ ఉంది, లేకపోతే మ్యూజిక్లో నా మైండ్ షార్ప్ ఉంది అంటే ఈ రోజుల్లో CBSE స్కూల్స్లో కూడా వాళ్ళకి ఆప్షన్ ఉంది మ్యూజిక్ తీసుకోవడం మ్యాథ్స్ బదులు, లేకపోతే పెయింటింగ్ తీసుకోవడము, ఇలాంటివి ఉన్నాయి. సో ఈ రోజుల్లో మనకు ఆ ఛాన్స్ ఉంది, ఇంతకుముందు ఉండేది కాదు, మా జనరేషన్లో అయితే లేనే లేదు అలాంటివి. సో ఈ వాటి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు టీచర్స్ అండ్ పేరెంట్స్ ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళని చదివించడము ఒక రొటీన్గా పెట్టుకొని ముందు నుంచి బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ నుంచి చదివిస్తుంటే స్ట్రెస్ తగ్గుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవడం అనేది హ్యాబిట్ ఫార్మేషన్. అది మనకు చిన్నప్పటి నుంచి హోంవర్క్స్ ఇస్తారు కదా, ఎందుకు ఇస్తారు? స్కూల్లో కూడా టీచరు అదే కర్సివ్ రైటింగ్ బుక్ పెట్టుకొని ఏ అని రాయడం అన్నది ఎందుకు చేస్తారు వాళ్ళు? ఎందుకంటే మనకు 10th క్లాస్ ఎగ్జామ్ వచ్చినప్పుడు ఆలోచించకుండా మనం ఏ అని రాయాలని అప్పటి నుంచి మొదలెట్టింది, ఇప్పుడు దాని ఫలితం మనకు దొరుకుతుంది కదా. అలానే మనం ఏం చేయాలంటే వాళ్ళకి చదువు చెప్పాలంటే కూడా ఎగ్జామ్ వచ్చేసింది, నేను 3 months ముందు నుంచి కూర్చోబెట్టి నేను చదివిస్తున్నాను అని కాకుండా ఫస్ట్ డే స్కూల్ నుంచి, లేకపోతే హాలిడేస్లో, సమ్మర్ హాలిడేస్లో, నాకు ఇప్పుడు ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ మా తాత మా ముత్తాత కూడా చెప్పేవాళ్ళు, హాలిడేస్లో కూర్చొని చదివేసేనా, టెక్స్ట్ బుక్స్ అన్నీ చదివేసేయాలి, స్కూల్కి వెళ్ళినప్పుడు నువ్వు తొందరగా నేర్చుకోవడం, లేకపోతే చదవకపోయినా టెక్స్ట్ బుక్స్ రాకపోయినా హ్యాండ్ రైటింగ్ రాయించేవాళ్ళు, హిందీ, తెలుగు, ఇంగ్లీష్. ఎవ్రీ డే ఒక 2 paragraphs చదవాలి, రాయాలి, ఎందుకంటే ప్రాక్టీస్ ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ తొందరగా అంటే స్పీడ్గా రాయొచ్చు ఒకటి. రెండోది ఏంటంటే మనకి నీట్గా ఉంటుంది రైటింగ్. ప్లస్
రోజు తెలుగు చదవాలి, రాయాలి, హిందీ చదవాలి, రాయాలి, ఇంగ్లీష్ చదవాలి, రాయాలి, అంటే ప్రాక్టీస్ అయిపోతుంది కదా. ఇప్పుడు టెక్స్ట్ బుక్ నా ముందు పెడితే నాకు ఈజీ అయిపోతుంది. సో ఈ పద్ధతులన్నీ కూడా కొంచెం ఫాలో చేస్తే, ఇవి పాతకాల పద్ధతులు కానీ అవి ఫాలో చేస్తే ఖచ్చితంగా we can get a result. ఓకే. సో మనం చూసుకున్నట్లయితే మేడం, ఇప్పుడు మీరు లైఫ్ కోచ్ అండ్ ఒక థెరపిస్ట్. సో మీ దగ్గరికి తీసుకొచ్చే పిల్లలు, అంటే మీ దగ్గర పేరెంట్స్ చాలా మంది పిల్లల్ని తీసుకొస్తుంటారు, డిప్రెషన్ అండ్ స్ట్రెస్కి సంబంధించిన పిల్లల్ని. సో వాళ్ళని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? లైక్ ఏమైనా థెరపీ ద్వారా ట్రీట్ చేస్తారా? ఏమైనా మెడిసిన్ ఉంటుందా, లేకపోతే ఇంకేమైనా, అంటే మీరు గైడ్ చేసే విధానం ఎలా ఉంటుంది? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకాలజిస్ట్కి సైకియాట్రిస్ట్కి ఉన్న డిఫరెన్స్ పెద్దది ఒకటే. అది సైకియాట్రిస్ట్ వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు, మేము సజెస్ట్ చేయగలము. సైకాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్ అని ఉంటారు, వాళ్ళు చదువుతారు ఇలాంటివి ఇలా చేయాలి అండి, కానీ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేయరు. ఓకే. ఓకే, ఎక్కువ మటుకు సైకాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేయరు. ఓకే. సైకియాట్రిస్ట్ మెడిసిన్స్ ఇస్తారు. ఓకే. ఓకే, అయినా సైకాలజిస్ట్ వాళ్ళతో కన్సల్టేషన్ పెట్టుకొని ఇవ్వచ్చు. ఓకే, ఇవాళ రేపు చాలామంది ఎక్స్ట్రా కోర్సెస్ చేసి వాళ్ళు కూడా ఇస్తున్నారు, మెడిసిన్స్ ఇస్తున్నారు, అది వేరే విషయం. సో ఆర్సిఐ గైడ్ లైన్స్ ఫాలో అయిన వాళ్ళు దే కెన్ గివ్ మెడికేషన్ అనమాట. సో వాళ్ళు ఇస్తుంటారు. కానీ మా దగ్గర మేము ఎస్పెషలీ చిల్డ్రన్కి మెడిసిన్స్ లేకుండా చేస్తాం. ఇంకా మా దగ్గర వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకి చిన్న వయసులోనే ఇలా స్ట్రెస్. ఒక అమ్మాయి అయితే ఈ హైదరాబాద్లోనే ఒక పబ్లిక్ స్కూల్లో చదివే అమ్మాయి, తనకి సడన్గా ఎగ్జామ్స్ ముందు ఒకలాంటి ఫీలింగ్ అనమాట, నేను ఫెయిల్ అయిపోతున్నానేమో అని, నేను చదవలేకపోతానేమో అని. తను స్కూల్లో బాత్రూమ్కి వెళ్ళి అక్కడ ఫెయింట్ అయిపోయింది. తెలియలేదు గంట సేపు. తను లేచింది, ఎవరో చూసి వాటర్, అంటే ఫేస్ మీద మొహం మీద వాటర్ కొట్టేసి కూర్చోబెట్టింది అక్కడ. ఒకవేళ ఆయా అక్కడ లేకపోతే అది ఇంకా ప్రమాదం అయ్యింది. సో తను ఆ అమ్మాయిని కూర్చోబెట్టేసి టాయిలెట్ బయట కూర్చోబెట్టేసి జస్ట్ ఆస్టర్ టు బి. దాని తర్వాత తను వెళ్ళి వాళ్ళ టీచర్ ఎవరినో పంపిస్తే అమ్మాయి వెళ్ళింది చూసుకున్నా అంటే అక్కడ కూర్చొని ఉంది అమ్మాయి. సో అది పానిక్ అటాక్స్ అంటారు. పానిక్ వల్ల అలా హై పాల్పిటేషన్, హార్ట్ రేట్. ఈ మధ్య చూస్తున్నాం మేడం ఈ పానిక్ అటాక్స్ అనేవి. ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటివి విన్నట్టు తెలియదు. సో ఇప్పుడైతే చాలా మందిని చూపిస్తున్నారు, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ లో చాలా ఉంది. సో ఈ పానిక్ అటాక్ అనేది చాలా డేంజర్ మ్యామ్. ఇది కేవలం స్ట్రెస్ వల్లే వస్తుందంటారా, లేకపోతే డిప్రెషన్ వల్ల వస్తుందంటారా? స్ట్రెస్ వల్ల బేసిక్గా వస్తుంది, కానీ డిప్రెషన్ ఉన్న వాళ్ళలో కూడా ఇది ఉంటుంది, పానిక్ అటాక్స్ ఉంటాయి. యాంగ్జైటీ వల్ల వచ్చేది పానిక్ అటాక్ అంటారు. ఈ పానిక్ అటాక్ అనేది ఏజ్ తో సంబంధం లేకుండా వస్తుందా మ్యామ్? ఏజ్ తో సంబంధం లేదు దానికి. దీనికి ఏమైనా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుందా? ఉండకపోవచ్చు, ఉండొచ్చు. దానికి జెనెటిక్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే, అమ్మాయికి అలా జరిగింది. ఒక అబ్బాయికి ఇలా ఎగ్జామ్స్ అంటే భయం అని స్కూల్కి వెళ్ళడం మానేశాడు. అతనికి మెడిసిన్స్ వేసేది డాక్టర్ వేస్తున్నాను, అతనికి వేసిన మెడిసిన్స్ మేము తగ్గించేసాం. ఓకే. మా థెరపీ ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ప్లేయింగ్ యాక్టివిటీస్తో, దాని తర్వాత వాళ్ళకి రిలాక్సేషన్ సజెషన్స్తో, వాళ్ళతో చెప్పించడంతో, రోల్ ప్లేయింగ్తో, నువ్వు టీచర్, నేను స్టూడెంట్ని, లేకపోతే నువ్వు మా అమ్మ, నేను బేబీని, నువ్వు చెప్పు ఎలా చేస్తావు అంటే దాంట్లో మనకు తెలిసిపోతుంది వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు అనేది. ఈ ప్లేయింగ్ యాక్టివిటీస్తో, లేకపోతే ఒకవేళ వాళ్ళకి ఏదైనా స్పెషల్ యాక్టివిటీస్ ఉంటే అవి చేయడంతో వాళ్ళ మైండ్ సెట్ని మనం కనుక్కొని అవి సెట్ చేయవచ్చు. మేడం, కొంతమందిని విదేశాల్లో ఉన్న పిల్లల్ని చూసినట్లయితే వాళ్ళు ఎక్కువగా మాట్లాడలేకపోతున్నారు. ఒక బాబుని రీసెంట్గా చూస్తే తనకు అసలు మాటలు రావట్లేదు, 7 years దాటిపోయాయి. సో అలాంటి పిల్లలకు కూడా కేవలం స్ట్రెస్ వల్లే వాళ్ళు అలా ఉండుండొచ్చా, లేక డిప్రెషన్ వల్ల అలా అయిపోయిండొచ్చా? పేరెంట్స్ బిజీగా ఉండి ఆ పిల్లల్ని పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళలో స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి మాటలు రాకపోవడం, ఇక మాట్లాడలేరు అని తెలిసి, లేదా అలాంటి పిల్లలకి రావచ్చా? అలా ఉండొచ్చు, స్ట్రెస్ ఒక కారణం అయి ఉండొచ్చు, కానీ దానికి చాలా టెస్ట్ ఉన్నాయి చేయడానికి. మీ దగ్గర థెరపీస్ ఉన్నాయా మేడం అలాంటి పిల్లలకి? అది దేని వల్ల అవుతుంది అని ముందు తెలుసుకోవాలి. అలా మేము థెరపీ చేయగలమా లేదా అని మేము అలా డైరెక్ట్గా చెప్పలేము. ఎందుకంటే అది స్పీచ్ డిఫెక్టా, హియరింగ్ డిఫెక్టా, లేకపోతే మైండ్లోనే ప్రాబ్లం ఉందా, అంటే బ్రెయిన్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే ఇమోషనల్ మైండ్ ప్రాబ్లమా, అవి కనుక్కోవాలి ఫస్ట్.
కనుక్కున్న దాని తర్వాత ఎస్ దానికి సొల్యూషన్ ఉంది లేదు అని మేము చెప్పగలం. ఇప్పుడు ఆ అబ్బాయి ఎందుకు మాట్లాడట్లేదు అని మనకు తెలియదు. అప్పుడే ఎవరైనా అతన్ని చూసి కోప్పడితే సైలెంట్గా అయిపోవడమా, లేకపోతే ఎవరినో చూసి భయపడి సైలెంట్గా అయిపోయాడా, లేకపోతే అతని మాటలే రావు, లాంగ్వేజ్ రాదు అని అనుకోవడమా, లేకపోతే అతనికి హియరింగ్ డిఫికల్టీ ఉందా, స్పీచ్ డిఫికల్టీ ఉందా, మనకు తెలియదు కదా. ఇవన్నీ టెస్ట్ చేసుకొని మెదడులో ప్రాబ్లం ఉందా లేకపోతే మైండ్లో ప్రాబ్లం ఉందా, ఇవన్నీ తెలుసుకుంటేనే మనము దానికి ఒక పరిష్కారం ఉందని చెప్పగలము. చూసారు కదండి, పిల్లలకు కలిగే డిప్రెషన్స్, ఇంకా పేరెంట్స్ ఎలా ఉండాలి, సో దానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మేడం చాలా క్లుప్తంగా వివరించారు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.